హైదరాబాద్ లంగర్ హౌస్ లోని త్రివేణి సంఘం మీసాల రామయ్య ఆలయం శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమైంది. కళ్యాణం సందర్భంగా నిన్న రాత్రి స్వామి అమ్మవార్లో హల్దీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘం దేవాలయం పీఠాధిపతి రాహుల్ దాస్ బాబా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ ఆలయ ప్రాంగణం రామ్లీలా మైదానంలో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు. ఇక మీసాల రామయ్య హల్దీ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అప్పుల బాధ తీరుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. దీంతో లంగర్ హౌస్ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. యసిక మీసాల రామాలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, గుడ్ మార్నింగ్. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ముందుగా V6 ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. భద్రాచలంలోనే కాదు, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మనకు శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందువులు అతి పవిత్రంగా జరుపుకునే పండుగల్లో శ్రీరామనవమి కూడా ఒకటి. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే కూడా ప్రతి ఒక్క రాములూరి ఆలయంలోనైతే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచే కళ్యాణంకి సంబంధించి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ నేను లంగర్ హౌస్లో ఉన్నాను. లంగర్ హౌస్లో ఉన్న మీసాల రాముడి ఆలయంలోనైతే ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శ్రీరామని వేడుకలు అయితే ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని కూడా సిద్ధం చేశారనే చెప్పుకోవచ్చు. రాములోని ఆలయం పక్కనే ఉన్న ఖాళీ ప్రాంగణంలో ఒక స్టేజ్ ఏర్పాటు చేసి వచ్చే భక్తులందరికీ కూడా కళ్యాణం వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 10 నుంచి 20 వేలకు పైగా వచ్చి ఇక్కడ దశరథి తనయుడు కావచ్చు, మన రాములోని కళ్యాణం వీక్షించేందుకైతే ఎక్కువగా వస్తూ ఉంటారు. మరి ఇక్కడ మనకు ఆలయంకి సంబంధించిన పూజారి గారు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఏర్పాట్లు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, కళ్యాణము ఎన్నిటికి స్టార్ట్ అవుతా ఉంది, ఎంతమంది వచ్చే అవకాశం ఉందో తెలిసి మాట్లాడదాము. చెప్పండి పంతులు గారు. సో ప్రతి సంవత్సరం కావచ్చు ఇక్కడ కళ్యాణం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఈసారి కావచ్చు ఎలా జరిపించబోతా ఉన్నారు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. జగత్తందరికీ ముఖ్యమైనటువంటి ధర్మాన్ని కాపాడేటువంటి వాడు ఉన్నాడంటే ఈరోజు రాముల వారు. రామో ధర్మో రక్షిత అన్నారు. ముఖ్యంగా V6 వాళ్ళకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. చైత్ర మాసంలో వచ్చేటటువంటి శుద్ధ నవమి రోజు మహానవమి అంటారు. ఆ రోజు జగత్తంతటికి తన్నైనటువంటి ఆదిదంపతులైనటువంటి సీతారాముని కళ్యాణం జరుగుతుంది. అలాంటి విశేషమైన కళ్యాణము భద్రాద్రిలో జరిగినటువంటి కళ్యాణము హైదరాబాదులో భాగ్యనగరంలో లంగారావు సమీప ముచ్చుకుందా నది తీరాన ఉన్నటువంటి వీరరాఘవ ఆలయంలో జరుగుతుంది. ఇక్కడ ఆలయంలో ఉగాది రోజు ఉదయం స్వామివారికి విశేషమైన 108 కలశాలతో అభిషేకము, సాయంకాల పంచాంగ శ్రవణంతో ప్రారంభమై ఆ రోజున విశేషణ ఆరాధన, వాసుదేవ పుణ్యావాచనం, అంకురారోపణ, తెల్లవారు ఉదయం ధ్వజారోహణతో పాటు ప్రతినిత్యము స్వామివారి ఆలయంలో ఏదో ఒక ఇష్టివ్ కార్యక్రమం ఉంటుంది. సాయంకాలం ఒక కళ్యాణము కార్యక్రమం చేసుకుంటూ నిన్న స్వామివారిని పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెగా జరిగినటువంటి కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు మహానవమి, స్వామివారు కళ్యాణానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఒక గంట సేపట్లో స్వామివారు అమ్మవారు వేదికపైకి విచ్చేస్తారు. అత్యంత వైభవంగా జరిగేటటువంటి ఈ స్వామివారి యొక్క కళ్యాణము ఒక 12 గంటల 40 నిమిషాలకు స్వామివారు అమ్మవారి యొక్క మెడలో మాంగళ్యాన్ని కట్టి సీతారాముల కళ్యాణం 1 గంటకు ముగుస్తుంది. ఇక్కడికి విశేషమైన భక్తులు కూడా జనాలు వస్తారు. పక్కన ఉన్నటువంటి నార్సింగ్, కిస్మత్పుర, పక్కన ఉన్నటువంటి లంగారోజు కానివ్వండి, అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భద్రాద్రి సెకండ్ భద్రాద్రిగా పేరు పొందినటువంటి రాఘవ ఆలయాన్ని దర్శించడానికి చాలా జనాలు కూడా వస్తుంటారు. ఇక్కడ వీరరాఘవుడు ఎక్కడా లేనటువంటి ఆలయంలో రామునికి మీసాలు ఉన్నటువంటి ఏకైక దేవాలయం ఇది. పూర్వకాలంలో ఇక్కడ బలవీర్ దాస్ మహారాజ్ గారు నిర్మాణం చేసేటువంటి ఈ దేవాలయం పరంపరంగా ఇప్పుడున్నటువంటి స్వామీజీ ఒక రాహుల్ దాస్ బాబా గారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఉదయం కళ్యాణం తర్వాత సాయంత్రం కూడా అత్యంత వైభవంగా పలు రాష్ట్రాల్లో వచ్చినటువంటి బృందాలచే ఇక్కడ ఊరేగింపు శోభాయాత్ర జరుగుతుంది. వచ్చినటువంటి ప్రతి భక్తుడికి ఈరోజు మధ్యాహ్నం కళ్యాణం నుంచి సాయంత్రం 8 గంటల వరకు రాత్రి భోజనం ఏర్పాటు మజ్జిగ నీళ్ళ అన్ని కూడా ఏర్పాటు చేశారు. సో
చూస్తూ ఉన్నాం కదా, వచ్చే భక్తుల కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తా ఉన్నారు. మరి మనతో పాటు ఆలయానికి సంబంధించిన నిర్వాహకులు కూడా ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాము. సో వచ్చే భక్తులు కావచ్చు, వాళ్ళకి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, దాంతోపాటు పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్తా ఉన్నారుగా భక్తులు, వాళ్ళ కోసం కావచ్చు, ఎండాకాలం ఉంది కదా, సో ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? జై శ్రీరామ్. ముందు V6 వారికి ప్రత్యేక ధన్యవాదాలు, మాకు దీన్ని లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు. ప్లస్ అలానే శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు చూస్తే మనము ఇవి పెండాల్స్ ఉండాల్సి కాకుండా చల్లటి పందిరీలు భద్రాచలంలో ఎలా వేస్తారో అలాంటి చల్లటి పందిరీలు, కూలర్స్, వాటర్ ఫెసిలిటీ, మజ్జిగ. మాకు 10 నుంచి 20 వేల వచ్చే పబ్లిక్ అని మాకు ఒక అంచనా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తారు. మేము మళ్ళీ సాయంత్రము 6-6:30కి ప్రొసీజన్ ఉంటుంది. కేరళ వాళ్ళది, నాసిక్ వాళ్ళది మంచి ప్రత్యేక బృందాలను తెప్పించినాము. శోభాయాత్ర కూడా సాయంత్రం 6:30 to 7 ఆ ప్రాంతంలో శోభాయాత్ర కూడా ఉంటుంది. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశాము. అలానే మాకు ఇక్కడ పోలీసు వారు కూడా చాలా సహాయ సహకారాలు ఉన్నాయి. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. చూస్తూ ఉన్నాం కదా, మెయిన్గా చెప్పాలంటే కూడా ప్రతి ఒక్క ఆలయంలోనైతే కళ్యాణం సంబంధించి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక ప్రత్యేకంగా భద్రాచలంలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా లంగర్ హౌస్లో కూడా ప్రత్యేకంగా మనకు రాములూరి కళ్యాణం కావచ్చు, రాములూరి జన్మదిన వేడుకలు కావచ్చు ఘనంగా జరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ ఆలయంకి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రామాలయంలో ప్రతి ఏటా కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ కళ్యాణం వేడుకలు తీక్షించేందుకైతే ఎంతో మంది, కొన్ని వేల మంది వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. మరి వచ్చే భక్తుల కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. త్రాగునీరు సదుపాయం కావచ్చు, చలువ పందిళ్లు కావచ్చు, వచ్చే భక్తుల కోసం కావచ్చు, తీర్థ ప్రసాదాలకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంతోపాటు మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ ఆలయంలో మీసాల రాముడుగా కూడా ఎక్కడా లేని విధంగా కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. మరి అలాంటి రాములవారిని చూడేందుకు కావచ్చు, అలాంటి రాముల వారి కళ్యాణం చూడడానికి కావచ్చు ఎంతో మంది వస్తూ ఉంటారు. సో మెయిన్గా చెప్పాలంటే కూడా ఈసారి అయితే మరింత ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. వచ్చే భక్తుల కోసం అయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 10 నుంచి 20 వేల మంది పైగా ఇక్కడికి వచ్చి రాములవారి కళ్యాణం అయితే వీక్షించేందుకైతే రాబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో కూడా మనకు కళ్యాణం ఇక్కడ ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. జ్యోతి.